వరుస ఓటములతో పల్టీలు కొడుతుంది కాంగ్రెస్. రోజు రోజుకు దేశవ్యాప్తంగా ప్రజాదరణ కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీల హవా చూపిస్తుంటే మరికొన్ని చోట్ల జాతీయ పార్టీ అయిన బీజేపీ దూకుడు మీద ఉంది. మోడీ చరిష్మా ముందు రాహుల్ వెలవెలబోతున్నాడు. రాహుల్ గాంధీకి ప్రియాంక తోడైతే పట్టపగలే ప్రతిపక్షానికి చుక్కలు చూపించవచ్చు అనుకున్నారు. ఎవరొస్తే మాకేంటి, కాంగ్రెసే వద్దు అన్నట్టు ప్రజలు కాంగ్రెస్కే చుక్కలు చూపిస్తున్నారు. రాష్ట్ర నాయకత్వం నుండి జాతీయ నాయకత్వం వరకు కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. గతిలేక మతిలేని మొగుడు అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ పరిస్థితి. ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా అధికార పార్టీపై వ్యతిరేకత పెరిగినప్పుడు మాత్రమే మరో ఆప్షన్ లేకపోతే కాంగ్రెస్ ని ఎన్నుకుంటున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా అధికార పార్టీ మీద వ్యతిరేకత కలిగినప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తప్పితే నాయకత్వ సామర్థ్యం వల్ల కాదు అనేది స్పష్టమైంది. ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని కోల్పోయింది. దాని ఫలితమే ఈ వరుస ఓటములు. మొన్న మధ్యప్రదేశ్, నిన్న మహారాష్ట్ర, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో బీజేపీకి పట్టం కట్టారు. ఇప్పుడు ఢిల్లీలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ కు వాకులు పెడుతున్నారు తప్ప ఓట్లు వేస్తలేరు. ఒక తెలంగాణలో మాత్రమే కర్ణాటక ఊపు చూసి ఓట్లేశారు. ఈ సందర్భంగా నాకు ఒకటి గుర్తుకొస్తుంది. ఎక్కడో వర్షం వస్తే ఇక్కడ గొడుగు పట్టినట్టు కర్ణాటకలో గెలిస్తే తెలంగాణలో ఓట్లేసి ఇప్పుడు బాధపడుతున్నారు. ఢిల్లీని 1998 నుండి 2013 వరకు ఏకధాటిగా 10 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి జీరో రిజల్ట్ ఇచ్చి ఖతం చేసి కమలానికి పట్టం కట్టారు. మొన్నటి వరకు అధికారంలో ఉన్న హమ్ ఆద్మీ పార్టీని గువ్వ అనిపించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఒకప్పుడు భారతదేశంలో తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ నేడు ప్రజాదరణ కోల్పోయింది. అధికారానికి దూరమై భవిష్యత్తు అంధకారమైంది. కనుచూపు మేరలో కాంగ్రెస్ను కాపాడే నాయకులే కరువయ్యారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ఎలాంటి పరిస్థితుల్లో గెలిచిందో ముందే మనం అనుకున్నాం. గతి లేక మతి లేని మొగుడు అన్నట్టు తయారైంది కాంగ్రెస్ పార్టీ. మొత్తానికి ఢిల్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే ఢిల్లీ ప్రజలు చీపుర్ని మూలకేశారు, చెయ్యిని నుజ్జుగాను దంచారు. భవిష్యత్తులో ఈ పార్టీని బ్రతికించడానికి ఏ గాంధీ దిగి రావాలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీకే తెలుసు. ఏమంటారు రాహుల్ గాంధీ గారు?